భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో తంజావూరులో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు, పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదిపై తంజావూరు పట్టణం ఉంది. చరిత్రకారులకు దొరికిన పురాతన గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది. అయితే తంజావూరులో ఎంతో ప్రాచీనమైన ఆలయాలలో బృహదీశ్వర ఆలయం ఎంతో ముఖ్యమైనది. ఇది హిందూ దేవాలయాల్లో ఎంతో పురాతనమైన దేవాలయం. ఇది ఒక శివాలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్వహించారు. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. 1000 సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్టు కనిపిస్తోంది. భారతదేశంలోని అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం ఇది. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతుంటారు. ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. 13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించటానికి ఎలాంటి ఉక్కు గాని, సిమెంటు గాని వాడలేదు. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. ఇక్కడి శివలింగం ఎత్తు దాదాపు 3.7 మీటర్లు ఉంటుంది. అంతేకాదు, ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు ఉంటుంది. ఇక ఈ ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించటం ఈ ఆలయ విశేషం. 80 టన్నుల బరువున్న ఏకశిలా గోపురాన్ని అంతపైకి ఎలా తీసుకెళ్లారన్నది అంతుచిక్కని రహస్యమే. కొంతమందేమో ఆలయానికి మైళ్ల కొద్దీ దూరం వరకు ఓ ర్యాంపు వేసి అందులో నుంచి ఏనుగుల సాయంతో గోపురాన్ని దొర్లించుకొచ్చారంటారు. మరికొందరేమో పైనున్న గోపురం ఏకశిల కాదంటారు. అంతేకాకుండా ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా ఆలయ గోపుర నీడ మాత్రం కనిపించదు. ఆలయ బయటి ద్వారాల పక్కన ఎత్తైన ద్వారపాలకుల విగ్రహాలు ఉంటాయి. గర్భాలయం గోడలో దక్షిణ దిక్కున కూర్చున్న శివుడు, పడమటి వైపున నటరాజు, ఉత్తరాన దేవీమూర్తులు ఉన్నారు. అంతేకాకుండా ప్రదక్షిణ మార్గం లోపల గోడపై కుడ్య స్తంభాలపై వర్ణచిత్రాలు కనిపిస్తాయి. ఇందులో శివుడు త్రిపురాసురుడిని సంహరించిన గాథను చిత్రీకరించారు. నటరాజును పూజిస్తున్న రాజు, పక్షులు, అందమైన లతలు, నాట్య భంగిమలతో ఉన్న నాట్యకత్తెలు, ఇలాంటి వర్ణచిత్రాలు ఆశ్చర్యపరిచే రీతిలో ఉన్నాయి. మహానందికి ఉత్తరాన నటరాజ విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రధానాలయం బృహదీశ్వరాలయానికి ఆగ్నేయంలో వినాయకుడి గుడి, వాయువ్యంలో సుబ్రహ్మణ్యస్వామి గుడి ఉన్నాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కుల, మత, వర్గ భేదం లేకుండా అందరూ ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ దేవాలయం 1000 ఏళ్లుగా అలాగే చెక్కు చెదరకుండా ఉండటం అపూర్వం. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం గోపురం ఎత్తు ఎంతో తెలుసా? 216 అడుగులు. ఇంత ఎత్తైన దేవాలయానికి ఎంత లోతు పునాది ఉంటుందోనని ఆలోచిస్తున్నారా? అసలు ఈ గుడికి పునాదే లేదు. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. భారతదేశంలోని పూర్వకాల శిల్ప కళలకు ప్రత్యక్ష సాక్ష్యమైన బృహదీశ్వర ఆలయం అద్భుత నిర్మాణం, చరిత్ర, రహస్యాల ద్వారా ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఉన్న శాస్త్రీయ అద్భుతాలు, నిర్మాణ పద్ధతులు ఈ ప్రదేశాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగిస్తాయి. సో తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి ఆ అద్భుతాన్ని ఆస్వాదించండి.